తర్వాత మూడవ శ్లోకంలో సనాతన ధర్మానికి ఆచార్యులు ప్రథమ గురువు అయినటువంటి వ్యాస మహర్షిని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాం. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసం వ్యాసుడిని, ఎవరైనా అంటే వశిష్ఠనప్తారం వశిష్ఠునికి మునిమనుమడు, శక్తేః పౌత్రం శక్తి మహర్షికి పౌత్రుడు, పరాశర మహర్షికి కుమారుడు, శుక మహర్షికి తండ్రి అయినటువంటి వ్యాస మహర్షిని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా చాలామంది వ్యాసుడు ఉండవచ్చు అని కొంతమంది అంటారు. అనేక పురాణాలు మనకు కనిపిస్తాయి. అందులో మన దేవతలను మహర్షులను అవమానించే కథలు బోల్డని ఉన్నాయి. అవన్నీ వ్యాసుడే వ్రాశాడు అని అంటారు కొందరు. కాదండి, వేరే వేరే వ్యాసులు ఉన్నారండి అనేవాళ్ళు ఇంకొందరు. ఏది ఏమైనా ఇక్కడ మనకు మహాభారతం అందించినటువంటి, మహాభాగవతం అందించినటువంటి మహర్షి వేదవ్యాస మహర్షి. ఈయన శుకునికి తండ్రి, వశిష్ఠునికి మునుమనుమడు, శక్తి మహర్షికి మనుమడు, పరాశర మహర్షికి కుమారుడు. జై శ్రీమన్నారాయణ.